హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో కోర్స్ బడ్జెట్ అవన్నీ కూడా ప్రజెంటేషన్ చేశారు. ఆ బడ్జెట్కి సంబంధించి 2-3 రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాము. బట్ అల్టిమేట్లీ వన్ అండర్లైన్ పాయింట్ ఐ అండర్స్టూడ్, వన్ బేసిక్ ఎసెన్స్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ హిస్ ఎంటైర్ స్పీచ్. He talked about the political deception. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో పొలిటికల్ డిసెప్షన్ అనేది అది క్రైమ్ కాదంటే క్రైమే, కానీ చట్టాలు లేవు, స్పెసిఫిక్ చట్టాలు లేవు. ఇప్పుడు ఎవరినన్నా చీట్ చేస్తే చీటింగ్ కేసు పెడతారు, ఎక్కడైనా దొంగతనం చేస్తే చీటింగ్ కేసు పెడతారు, ఫైనాన్షియల్ కరప్షన్ చేస్తే కరప్షన్ కేసెస్ ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులు ఒకవేళ అబద్ధాలు ఆడితే, రాజకీయ నాయకులు నిజం చెప్పకపోతే, రాజకీయ నాయకులు ఓట్ల కోసం అప్పుడప్పుడు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తే ఏమైద్ది అనే దానికి స్పెసిఫిక్ చట్టాలు లేవు భారతదేశంలో. ఈ రీజన్ బట్టి భారతదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకుడు చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఫేక్ ప్రామిసులు చేశారన్న, ఎలక్షన్ ముందు ఫేక్ ప్రామిసులు చేస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తారు సింపుల్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజెంటేషన్ ఇచ్చి కూడా ది ఎంటైర్ ఎసెన్స్ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ బడ్జెట్ని వీళ్ళు కావాలని ఫస్ట్ అప్పుల గురించి మాట్లాడారు. ఈ అప్పుల గురించి మన గతంలో కూడా మనం మాట్లాడేవి ఏంటంటే, ఇంటెన్షనల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, 10 కోట్లు, 12, 13, 14 కోట్ల లక్షల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. శ్రీలంక అయింది, జింబాంబే అయిందని చెప్పేసి ఒక సిస్టమాటిక్గా ఫాల్స్ క్యాంపెయిన్ చేశారు, సిస్టమాటిక్ ఫాల్స్ క్యాంపెయిన్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదం ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పదం వాడారు. జగన్ గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఏదైతే పదం వాడారు, ఇదే పదంతో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళందరినీ వాళ్ళు అదే క్లాస్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. ఇప్పుడు అదర్వైజ్ ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ పెడుతున్నాను, ఇప్పుడు నా ప్లేస్ నుంచి నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా. దేర్ ఇస్ నోబడీ కనెక్టెడ్ విత్ మీ, నోబడీ ఈజ్ కనెక్టెడ్ విత్ మీ రియల్లీ స్పీకింగ్. నేను ఒక్కనే పెడుతున్నా ఇంట్లో, నా యొక్క ఇంట్లో కూర్చొని. ఓకే, సో నేను ఒక్కనే, ఐఎమ్ ఓన్లీ ది వన్ కంటెంట్ సెలెక్టర్, నేనే మాట్లాడేది, నేనే క్వశ్చన్ చేసేది, నేనే ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, అప్పుడు ఒకవేళ నా మీద ఏమైనా వాళ్ళ సెక్షన్ పెట్టాలంటే ఇంటెన్షనల్గా సోన్సో వ్యక్తి గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పెడితే పెట్టవచ్చు, మ్యాక్సిమం వాళ్ళు పెట్టగలిగింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ నా ఒక్కడి మీద పెట్టలేరు. బట్ నాలాంటి 10-15 యూట్యూబ్ ఛానల్స్ని ఎవరో ఒక ఇంటెన్షనల్గా ఒక ఆర్గనైజ్డ్గా ఒకే విషయాన్ని స్ప్రెడ్ చేశారు ఎదుటి వ్యక్తికి హామ్ చేయడానికి అనే పాయింట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి సోషల్ మీడియా మీద కేసులు ఎలా పెడుతున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగంలో ఇచ్చింది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫ్ స్ప్రెడింగ్ ఫాల్స్ ప్రొపగాండా అబౌట్ డెత్స్ డ్యూరింగ్ జగన్ గవర్నమెంట్లో ఒక ఆర్గనైజ్డ్గా ఫాల్స్ ప్రొపగాండా చేశారు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని చెప్పి, దట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎందుకు 420 చీటింగ్ కేసు పెట్టకూడదు, ఎందుకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి కేసు పెట్టకూడదని మరి ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడు. మరి దానికి సంబంధించిన చట్టాలు మన భారతదేశంలో మరి దానికి అట్లా పెట్టవచ్చో లేదో నాకైతే తెలీదు. బట్ చట్టాలు ఉన్నా లేకపోయినా పర్సన్ ఈజ్ డిమాండింగ్, అపోజిషన్ లీడర్ ఈజ్ డిమాండ్. మీరు అపోజిషన్ లీడర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకు ఆయన అపోజిషన్ లీడరు, 40% ఓట్ షేర్ ఉంది. ఈజ్ ఓన్లీ ది అపోజిషన్ లీడర్ ఫర్ ద పీపుల్. ఫర్ అసెంబ్లీ డజంట్ మ్యాటర్, అసెంబ్లీ వాళ్ళు మీరు ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా డజంట్ మ్యాటర్, ప్రజలు ఆయనకు ఆల్రెడీ అపోజిషన్ లీడర్ ఇచ్చారు 40%. సో అపోజిషన్ నాయకుడు డిమాండ్ చేస్తున్నాడు దాని గురించి. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది, ఒక స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ అబౌట్ డెత్స్, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది యాక్చువల్లీ పొలిటికల్ డిసెప్షన్ ఇక లాస్ లేవు, దేర్ ఆర్ నో ఇండియన్ లాస్ అండ్ ఐపీసీలో పొలిటికల్ డిసెప్షన్ మీద
లాస్ లేవు. ఓకే, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అలానే జరిగింది. ఈ యొక్క అప్పుల మీద అలానే జరిగాయి, ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్కీముల మీద ఏదో దెర్ ఆర్ మెనీ థింగ్స్, చాలా ఆరోపణలు చేశారు, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా. దెర్ ఈస్ వన్ సిస్టమాటిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్ యూజింగ్ సిస్టర్స్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, సిస్టమాటిక్ యూజ్ ఆఫ్ కంటెంట్, వాళ్ళని ఎప్పుడు ప్రజెంటేషన్ ఇప్పించాలి, ఏ ఛానల్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎప్పుడు టెలికాస్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ ప్రొపగండా. సో వన్ థింగ్ వీ అండర్స్టూడ్ దట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ ఫేక్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది అన్ని పార్టీల వాళ్ళు చేశారు. బట్ అన్ఫార్చునేట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే జరిగింది, మరి ఆర్గనైజ్డ్ క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదు మీ మీద అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడుగుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా. ఈరోజు ప్రజెంటేషన్లో ది ఎంటైర్ ఎసెన్స్ అదే. సరే, టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ వదిలే, టెక్నికల్ ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాం అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ ప్రజెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కెన్ సీ, లుక్ ఎట్ దాట్. దానికి వీళ్ళు కౌంటర్ ఇస్తూ మళ్ళీ టీడీపీ వాళ్ళు వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని అన్నారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఆయన రైజ్ చేసిన క్వశ్చన్ అనేది పబ్లిక్లోకి వెళ్ళింది కదా. మీరు ఏదైతే క్యాంపెయిన్ చేశారో, బ్యాడ్ క్యాంపెయిన్ చేశారో, ఆ బ్యాడ్ క్యాంపెయిన్ రాంగ్ అనేది ఇప్పుడు ఆయన ఎంటైర్ ప్రజెంటేషన్లో ప్రూవ్ చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రామిసెస్. మీరు ఏదైతే సరే ప్రామిసులు అంటే ఏమంటారంటే, ఇప్పుడే కదా గవర్నమెంట్కి వచ్చింది, 6 నెలలు కూడా కాలేదు, ఇంకా 5 సంవత్సరాల పరిపాలన ఉంది, 5 సంవత్సరాల్లో స్లోగా 1 by 1 మేము చేస్తాం, మాకు టైం ఇవ్వరా, అది ఇది అంటారు. కాబట్టి ప్రామిసుల గురించి మనం ఎక్కువగా స్ట్రెస్ అయిపోయినా, వాళ్ళు ఎలక్షన్కు ముందు చేసినటువంటి ఆరోపణలు, ఎలక్షన్ ముందు చేసినటువంటి బ్యాడ్ క్యాంపెయిన్ అయితే మాత్రం 100% వాళ్ళు దొరికారు. అప్పుల విషయం మాత్రం 100% రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వాళ్ళు పెట్టిన బడ్జెట్ని బట్టే. ఓకే, దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరిగింది, ఆర్గనైజ్డ్ పొలిటికల్ డిసెప్షన్ జరిగింది అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి చీటింగ్ కేస్ ఇట్ ఈస్ చీటింగ్ 420 అని చెప్పేసి మీరు ట్వీట్ చేయండి నా కార్యకర్తలు మొత్తం అని ఒక పిలుపునైతే ఇచ్చారు. మరి దాన్ని ఎలా చేయాలి అనేది మనకే తెలియదు. లెట్ us సీ దట్ మరి కార్యకర్తలు ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం. మాలంటే మేము జస్ట్ యూట్యూబ్లో వీడియోలు పెడతాను తప్ప ఈ ట్విట్టర్లో అక్కడక్కడ నేను రీపోస్ట్ చేస్తానని తప్ప ఐ నెవర్ పోస్టెడ్ ఎనీథింగ్ ఇన్ ట్విట్టర్. బట్ లెట్ us సీ మరి వైఎస్ఆర్సీపీ ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తారో మనకు తెలియదు. ఇప్పుడు వన్ థింగ్ ఈజ్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ కేస్ ఈజ్ దట్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ డ్యూరింగ్ ఎలక్షన్స్, ఎస్పెషల్లీ బ్యాడ్ క్యాంపెయిన్ అబౌట్ డెట్స్, బ్యాడ్ క్యాంపెయిన్ అబౌట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానీ ఇట్లా చాలా బ్యాడ్ క్యాంపెయిన్ అయితే చాలా విపరీతంగా జరిగిపోయింది. కరెంటుకి సంబంధించి కూడా విపరీతమైన బ్యాడ్ క్యాంపెయిన్ జరిగింది. మరీ అన్యాయంగా పెట్రోల్ ప్రైసెస్ గురించి కూడా జగన్ వల్ల పెట్రోల్ ప్రైస్ పెరిగిందని కూడా అన్నారు. అది ప్రజలు ఏందండి, ప్రజలకు తెలియదు పాపం. వాళ్ళు నిజమే కావాలా, జగన్ వచ్చిన దగ్గర నుంచి పెట్రోల్ ధర పెరిగిందని నాతో ఆర్గ్యూ చేశారు చాలామంది. పల్లెటూరులకు ఏం తెలుసు పాపం, జగన్ వచ్చిన దగ్గర నుంచి పెట్రోల్ పెరిగింది, చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్రోల్ తగ్గిస్తారట. అరే పెట్రోల్ మన చేతిలో లేదు రేపు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారని వాళ్ళకి ఏం అర్థమవుతాయని అర్థం కాదు కదా. చంద్రబాబు నాయుడు వస్తే పెట్రోల్ ధర తగ్గింది. దట్ ఈస్ ఆల్సో ఆర్గనైజ్డ్ వే ఆఫ్ స్ప్రెడింగ్ ఫేక్ క్యాంపెయిన్. ఓకే, అఫ్కోర్స్ లోకల్ ట్యాక్సెస్ తగ్గించవచ్చు. నేను ఇంత గతంలోనే చెప్పాను, పెట్రోల్ ప్రైస్కి సంబంధించి లోకల్ ట్యాక్సెస్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఆ యొక్క పర్సంటేజే కంటిన్యూ అవుతుంది. జగన్ గవర్నమెంట్లో కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. గతంలో లాస్ట్ టైం చెప్పండి, పెట్రోల్ ప్రైస్కి సంబంధించి దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ఫార్చునేట్లీ పెట్రోల్ ప్రైస్ కూడా ఇట్ బికేమ్ ఏ పొలిటికల్ క్యాంపెయిన్, పొలిటికల్ ప్రొపగండా డ్యూరింగ్ ఎలక్షన్స్.
అందుకే జగన్ గారు చెప్పారు, ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది అని అన్నారు. లెట్స్ సీ దట్ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.